ఓకే డియర్ ఆల్, ఈరోజు నేను రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350cc 2025 BS7 ఇంజిన్ బైక్ గురించి నేను రివ్యూ ఇవ్వబోతున్నాను. ముందుగా ఈ బైక్ ఈ బైక్ కొనక ముందు నేను హోండా షైన్ SP 125cc వాడేవాడిని. అది 85,000 కిలోమీటర్స్ వరకు తిరిగాను. దాని మైలేజ్ కానీ దాని బిల్ట్ క్వాలిటీ కానీ సూపర్గా ఉండేది. మైలేజ్ వచ్చేసి 55 అలా వచ్చేది. ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది కలగలేదు. దాని రైడ్ కూడా ఎక్స్పీరియన్స్ కూడా బాగుండేది. బట్ నా ప్యాషన్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ మీద తిరగాలని. సో నేను పర్ డే 70 కిలోమీటర్స్ వరకు తిరుగుతాను. బట్ కానీ కొనుక్కోవాలన్న ఆతృతతోటి బండి కొనుక్కున్నాను. సాధారణంగా 350cc ఇంజిన్ క్లాసిక్ 350 ఎవరైనా కొనుక్కుని ఏమంటారంటే మైలేజ్ గురించే చెప్తూ ఉంటారు. దాని బదులు కారు కొనుక్కోవచ్చు కదరా అంటారు. కారుకి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి అసలు పోలిక ఉండదు. ఎందుకంటే దీని రోడ్ ప్రెజెన్స్ కానీ దీని రైడ్ ఎక్స్పీరియన్స్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. కోర్స్ మీకు అందరికీ బాగా తెలుసు ఇది. బట్ కంపేర్ టు చాలామంది చెప్పేది ఏంటంటే కారు కొనుక్కోవచ్చురా లేకపోతే మైలేజ్ రాదురా అని. కారు కొనుక్కోవడానికి డిఫరెన్స్ చెప్పాను కదా. కారు ప్రెజెన్స్ కన్నా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్ 350 బుల్లెట్ ప్రెజెన్స్ వేరు రోడ్ మీద. రెండు మైలేజ్ వాడు కంపెనీ వాడు 35 ఇచ్చాడు. 35 నాకు యాక్యురేట్గా లోకల్లోనే 36 అలా వచ్చేస్తుంది. నేను లాంగ్ ట్రిప్కి వెళ్ళాను. లాంగ్ ట్రిప్ అంటే కాకినాడ టు విశాఖపట్నం వెళ్ళాను. అందులో కూడా 39 కిలోమీటర్స్ వచ్చింది ఫుల్ ట్యాంక్. సో ఇక్కడ మైలేజ్ ప్రసక్తి అనేది లేదు. ఎందుకంటే 50,000 పర్ మంత్ సంపాదించుకునే శాలరీ వచ్చే అబ్బాయి జాగ్రత్తగా ఉండేవాడు ఈజీగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కానీ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే మంచిగా మైలేజ్ వస్తుంది కాబట్టి. మంచిగా మైలేజ్ కూడా ఎలా వస్తుందంటే రేస్ చేసేసి బ్రేకులు నొక్కేసి మళ్ళీ రేస్ చేసుకుంటూ వెళ్ళిపోతే రాదు. 60-50 అలా స్మూత్గా వెళ్తూ క్లచ్లు తక్కువగా నొక్కుతూ ఎక్కడ ఒక్కలో ఎక్కడ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. లోకల్లో చాలామంది కుర్రోళ్ళు ఏం చేస్తారంటే యూత్ స్పీడ్గా వెళ్ళిపోయి బ్రేకులు కొట్టేసి బేపచ్చంగా చేసేస్తారు. సైలెన్సర్లు మార్చేస్తూ ఉంటారు. సైలెన్సర్లు మార్చినప్పుడు కూడా కొంచెం ఛాన్సెస్ ఉంటాయి మైలేజ్ తగ్గడానికి. లాంగ్ వెళ్ళినప్పుడు నేను 70, 80, 90 తక్కువ కొట్టలేదు. అయినా 39 కిలోమీటర్స్ వచ్చింది. అంటే దగ్గరగా 40 కిలోమీటర్స్ వచ్చినట్టే. సో ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ దీని ఎక్స్పీరియన్స్ కానీ రైడ్ క్వాలిటీ కానీ సూపర్ అనమాట. ఇప్పుడు సపోజ్ 150cc బైక్ ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా తీసుకుని అది కొంత దూరం వెళ్ళేటప్పటికి నడుము నొప్పి రావడం, మళ్ళీ మనకి సీట్లు నిప్పెట్టేయడం, బంప్స్ అవన్నీ ఉంటాయి. సో కాకపోతే దీని దగ్గరికి వచ్చేటప్పటికి నడుము నొప్పి అనేది లేదు. ఎందుకంటే వైబ్రేషన్ అసలు లేదు. BS7 వైబ్రేషన్ లేదు. ప్లస్ దీని సౌండ్ కూడా చూడండి, క్లాసిక్ ఎక్సలెంట్గా ఉంటుంది సౌండ్. చేసినా సరే వైబ్రేషన్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఈ వైబ్రేషన్ లేకపోయేసరికి మనకి బాడీ ఊగదనమాట. ఇలా ఊగిపోతూ ఉంటుంది వైబ్రేషన్. దానివల్ల బాడీ ఊగిపోయేసరికి మనకి బాడీ పెయిన్స్ అయ్యి రావు. అండ్ మోర్ ఓవర్ సీటింగ్ గురించి చెప్పాలి. ఈ బండి సీటింగ్ ఇది వరకు సీట్లు ఓల్డ్ బైక్ సీట్స్ అయితే చాలా చిన్నవి ఉండి పిలియన్ సీట్ కూడా చాలా తక్కువ ఉండేది. ఎంత ఉండేది. ఇప్పుడు పిలియన్ సీట్ పెద్దది చేశాడు. అండ్ రైడర్ సీట్ కూడా చాలా పెద్దది చేశాడు. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్. అంటే 35 చొప్పున వేసుకున్న 450 కిలోమీటర్స్ అబౌవ్ వస్తుంది ఫుల్ ట్యాంక్. అండ్ మోర్ ఓవర్ ఈ కలర్ ఏంటంటే మెడాలియన్ బ్రాంజ్ కలర్. అంటే ది కలర్ వల్ల ప్లస్ యాక్సరీస్ వల్ల నాకు 2,80,000 దాకా అయింది ఆన్ రోడ్. అండ్ మోర్ ఓవర్ బైక్ ప్రెజెన్స్ ఫ్రంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రంట్ దగ్గరికి డిస్క్ బ్రేక్ ఇచ్చాడు. బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్ వచ్చింది. దానివల్ల ఎంత స్పీడ్లో 60-70 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళినా అలా బ్రేక్ కొట్టగానే బండి స్టేబుల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ బండి పికప్ అయితే ఇంక చూసుకోక్కర్లేదు. వైబ్రేషన్ లేకుండా ఉండడం వల్ల ఈజీగా పికప్ కూడా బైక్ ఎలా అంత స్పీడ్గా పికప్ అవుతుందో అంత స్పీడ్గానే ఉంటుంది. వెయిట్ కూడా చాలా ఎక్కువ. జాగ్రత్తగా చూసుకోవాలి. టర్న్ చేసినప్పుడు వెయిట్ పడిపోతూ ఉంటుంది. అంటే స్లోలో వెళ్తాం కదా, తిరిగేటప్పుడు వెయిట్ ఇలా టర్న్ చేసినప్పుడు వెయిట్ పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకు ఆ వెయిట్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ బ్యాలెన్స్ ఎంత
బండి వెయిట్ 197 కేజీస్ ఇచ్చాడు. దాంతోపాటు ఈ యాక్సరీస్ అన్నీ వేసుకుంటాం కాబట్టి 210 దాటిపోతాయి వెయిట్. సో 210 కేజీస్ వెయిట్ మెయింటైన్ చేయగలిగితే తీసుకోవచ్చు. ఆన్ ద వే మనకి ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే కాకినాడ సర్పవరం జంక్షన్లో షోరూమ్ ఉంది, అందులో నేను తీసుకున్నాను డెలివరీ. అండ్ కాకినాడలో 2 షోరూమ్స్ ఉన్నాయి. ఎక్సలెంట్గా మంచి మనం కస్టమ్గా మనం తెచ్చుకోవడానికి ఇలాగ అంటే మన అడ్వాన్స్ కడితే వాళ్ళు డెలివరీ కూడా చేస్తున్నారు. అంటే రెడీగా ఉంటే రెడీ పీస్ ఇచ్చేస్తారు, లేదా ఆర్డర్ పెడతారు. సో ఇలా సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ అండ్ ఇది వరకులా కాకుండా రాయల్ ఎన్ఫీల్డ్కి స్పేర్ పార్ట్స్ ఈజీగా దొరుకుతున్నాయి. మనం ఏదైనా రిపేర్ చేయించుకోవాలన్నా ఈజీగా మనం స్పేర్ పార్ట్స్ చేయించుకోవచ్చు. అండ్ యాక్సెసరీస్, టూర్ కిట్లు కానీ అన్నీ కూడా ఎవ్రీథింగ్, అంటే సైడ్ బాక్సెస్ అండ్ మోర్ ఓవర్ ఇలాంటివన్నీ యాక్సెసరీస్ ఉంటాయి కదా రాయల్ ఎన్ఫీల్డ్. సో అన్నీ మనం ఈజీగా దొరుకుతున్నాయి ఇది వరకులా కాకుండా. సో అండ్ మోర్ ఓవర్ బైక్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ద ఎక్స్పీరియన్స్. రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్, బైక్ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ రైడ్ యొక్క ఎక్స్పీరియన్స్ మనం ఎంజాయ్ చేయడం కోసమే కొనుక్కోవాలి, మిగతా దేని గురించి చూసుకోకూడదు. సో అందువల్ల ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మనకి సౌండ్ కూడా ఇప్పుడే చూపించా. సౌండ్ వీడు సౌండ్ చాలా స్మూత్గా ఇచ్చాడు. అదే మనకి సైలెన్సర్ ఇక్కడి నుంచి మారుస్తారు. సైలెన్సర్ డిఫరెంట్ సైలెన్సర్ ఉంటుంది, డుమ్ అని సౌండ్ కూడా వస్తాయి, మనం వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు. అండ్ వైబ్రేషన్ ఉండదు, అంటే లాంగ్ ట్రిప్లో వెళ్ళినా మనకి మన బాడీ స్ట్రైన్ అవ్వదు. ప్లస్ అండ్ మోర్ ఓవర్ ఇద్దరు అంటే ఎల్డర్స్ ఇద్దరు ఈజీగా కూర్చునేలాగా ఉంది. అంటే ఓల్డ్ బైక్స్ సీట్స్ చాలా చిన్నగా ఉండేవి, ఇప్పుడు అలా కాకుండా పెద్ద సీట్స్ చేసాడు. ఫస్ట్ నేను బ్యాక్ రెస్ట్ కూడా తీసుకున్నాను, దానివల్ల కూడా రైడ్ చేసుకునేటప్పుడు ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. సో అబౌట్ దిస్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఫుల్గా రివ్యూ ఇచ్చాను. మిగిలినవన్నీ చాలా చోట్ల చాలా రివ్యూల్లో చెప్తున్నారు కాబట్టి నేను అబౌట్ ఓన్లీ మైలేజ్ గురించి కార్ కొనుక్కోవచ్చు కదా